వెలుగుల వేకువ మెల్లగా పల్లెలోకి చొరబడుతుంటే చిన్న గుడిసెలో ఓ బాలుడు తన చిన్ని బ్యాట్ను తుడుస్తున్నాడు. అతని పేరు రాహుల్. ఒక సాధారణ గ్రామపు బాలుడు, కాని అసాధారణమైన కలలతో జీవిస్తున్నాడు. అతని తల్లి లక్ష్మి గ్రామంలోని కూలీ పనులతో జీవనం సాగిస్తున్న ఒంటరి తల్లి. రాహుల్కు తండ్రి లేదు, కాని తల్లి ఉంది. ఆమె కన్నుల్లో ఆశ ఉంది, గుండెల్లో బలం ఉంది. రాహుల్ వెంకటాపురం అనే చిన్న గ్రామంలో నివసిస్తాడు. పాఠశాల తర్వాత పిల్లలు ఆటపుటల్లో గడిపితే రాహుల్ మాత్రం పాత చెక్క బ్యాట్ పట్టుకుని గ్రామ మైదానంలో క్రికెట్ ఆడుతుండేవాడు. అతనికి క్రికెట్పై ఉన్న ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అమ్మ అడిగేది, రాహుల్ ఆడటం సరే, కాని చదువు మానేస్తే ఎలా? రాహుల్ నవ్వుతూ చెప్పేవాడు, అమ్మా, నేను ఒకరోజు ఆడుతూనే చదువుకుంటా, నీకు కష్టాలు తీరుతాయి. లక్ష్మి నమ్మకంతో తల ఊపేది, ఎందుకంటే ఆమెకు తెలుసు తన కొడుకు కలలు చిన్నవి కావు. ఒకరోజు స్కూల్ స్పోర్ట్స్ టీచర్ ప్రకటన చేశాడు, జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే పేర్లు చెప్పండి. రాహుల్ గుండెల్లో మంటలాగే ఆసక్తి చెలరేగింది. కాని వెంటనే ఆలోచించాడు, ఫీజు ఎక్కడి నుంచి తెస్తాను? కొత్త షూ కొనాలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంది. ఆ రాత్రి అతను అమ్మతో చెప్పలేకపోయాడు, ఎందుకంటే ఆమె రోజంతా మట్టిలో పనిచేసి చేతులు పగిలిపోతున్నాయి. రాహుల్ తన కలను గుండెల్లో దాచుకున్నాడు. కాని టీచర్ గమనించాడు, నీ కళ్లలో ఆట ఉంది రాహుల్, ప్రయత్నించు. ఆ మాటలు అతనికి పిలుపులా అనిపించాయి. తరువాతి వారాల్లో రాహుల్ పగలు పాఠశాల, రాత్రి చిన్న దుకాణంలో సహాయం. కొద్దిగా సంపాదించిన డబ్బుతో అతను పాత బ్యాట్ కొన్నాడు. గ్రామంలోని కొంతమంది పిల్లలు కలిసి టీం తయారు చేశారు. ప్రతి ఉదయం సూర్యోదయం కాకముందే రాహుల్ మైదానానికి వెళ్లి క్రికెట్ ఆడడం మొదలుపెట్టేవాడు. మట్టి మీద పాదాలు కాలినా, చేతులు గాయమైనా అతను ఆపలేదు. ఒకరోజు మిత్రుడు రాము అన్నాడు, రాహుల్, నువ్వు కొట్టిన బంతి ఆకాశానికి చేరుకుంటుంది. ఏదో ఒకరోజు నువ్వు పెద్ద ఆటగాడివి అవుతావు. రాహుల్ నవ్వాడు, కాని ఆ మాటలు అతనిలో బలమయ్యాయి. జీవితం ఎప్పుడూ సూటిగా సాగదు. ఒక సాయంత్రం లక్ష్మి కూలి పనిలో పడిపోయి చేతికి గాయం అయ్యింది. కొన్ని వారాలు పని చేయలేకపోయింది. ఇంట్లో డబ్బు కరువు, వంట కూడా కష్టంగా మారింది. రాహుల్ స్కూల్ తర్వాత దగ్గర్లోని టీ హోటల్లో గ్లాసులు కడగడం మొదలు పెట్టాడు. కొందరు వ్యంగ్యంగా చూశారు, క్రికెట్ ఆడేవాడిలా కనిపిస్తాడా? కాని రాహుల్ మనసులో ఒక్క మాట, ఇప్పుడు గ్లాసులు కడుగుతున్నా, ఒకరోజు ట్రోఫీ పట్టుకుంటా. ఆ రాత్రి తల్లి చేతిని పట్టుకుని చెప్పాడు, అమ్మా, నీ బాధలు తీరే వరకు నేను ఆగను. జిల్లా సెలక్షన్ రోజు వచ్చింది. రాహుల్ పాత షర్ట్, చినిగిన షూలు వేసుకుని వెళ్లాడు. ఇతర ఆటగాళ్లు మెరిసే కిట్లతో, కాని రాహుల్ దగ్గర ధైర్యమే ఆయుధం. మొదటి బంతి అతని వైపుకు దూసుకువచ్చింది. గుండె వేగంగా కొట్టుకుంది. బ్యాట్ తగిలింది. ధమ్! బంతి నేరుగా బౌండరీకి. ఆ తర్వాత ప్రతి ఓవర్లో ప్రేక్షకులు రాహుల్, రాహుల్ అని అరిచారు. అతని కళ్లలో చెమట, కాని చూపులో విశ్వాసం. చివర్లో అతనిని సెలెక్టర్స్ పిలిచారు. రాహుల్, మీరు ఇప్పుడు మా జిల్లా జట్టులో ఉన్నారు. రాహుల్ ఆపుకోలేక మోకాళ్లపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవి బాధల కన్నీళ్లు కాదు, గెలుపు కన్నీళ్లు. రాత్రి ఇంటికి వెళ్లి తల్లిని గట్టిగా హత్తుకున్నాడు. అమ్మా, నేను సెలెక్ట్ అయ్యాను. లక్ష్మి కళ్లలో నీళ్లు, కాని గుండెల్లో గర్వం. నువ్వు సాధించావురా. నేను ఏదీ ఇవ్వలేకపోయినా నీ ధైర్యమే నీ ఆయుధం. రాహుల్ ఆ మాటలతో మరింత బలపడాడు. కొన్ని నెలల్లో అతను జిల్లా తరఫున ఆడి ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు. పత్రికల్లో మట్టిబాటలోంచి మైదానం వరకు రాహుల్ కథ అనే శీర్షిక వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాహుల్ ఒక స్టేట్ మ్యాచ్లో ఆడుతున్నాడు. స్టేడియం నిండా ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. బౌండరీ తాకిన బంతి స్టాండ్స్లోకి వెళ్ళింది. స్క్రీన్పై పేరు మెరిసింది, ఆర్ రాహుల్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. మైదానం చివర్లో సైలెంట్ గా కూర్చున్న ఒక మహిళ నవ్వుతూ చేతులు ఊపింది. ఆమె లక్ష్మి. రాహుల్ ఆట ముగిసిన వెంటనే దూసుకెళ్లి ఆమె కాళ్లపై వంగి తాకాడు. ఇది నీకోసమే అమ్మా. నా ప్రతి పరుగు నీ కష్టానికి ప్రతిఫలం. జీవితం మనకు ఎన్నో సవాళ్లు ఇస్తుంది, కాని మనం మనపై నమ్మకం ఉంచితే ఎవరు మనల్ని ఆపలేరు. ఈ కథ రాహుల్ లాంటి ప్రతి యువకుడి ప్రతిరూపం. పరిస్థితులు కఠినమైనా, కలలు దుఃఖంగా ఉంటే మార్పు ఖాయం.